హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఇవాళ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం ఇండియన్ వెల్స్ 2026 ఫస్ట్ క్వార్టర్ గురించి. సో ఈ వీడియోలో అయితే ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ ఎవరు డేంజరస్ అండ్ ఎవరికి అప్సెట్ చేసే క్యాపబిలిటీ ఉంది అనేది క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేస్తా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. ఇండియన్ వెల్స్ అంటే నార్మల్ హాట్ కట్ కాదు. స్పీడ్ స్లోగా ఉంటుంది, బౌన్స్ చాలా హైగా ఉంటుంది అండ్ ఇక్కడ హెవీ బాల్స్ చూస్ చేస్తారు అండ్ డిసెటైర్ వల్ల ర్యాలీస్ కూడా లాంగ్ అవుతాయి. సో ఈ టోర్నమెంట్లో పవర్ ఒకటే ఉంటే సరిపోదు, పేషెన్స్ ప్లస్ మూమెంట్ ప్లస్ స్పిన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ప్లేయర్స్ని చూద్దాం. క్వార్టర్లో క్లియర్ నెంబర్ 1 ప్లేయర్ ఒకడే, కార్లోస్ ఆల్కరాజ్. ఆల్కరాజ్ గేమ్ ఇండియన్ వెల్స్కి ఎందుకు పర్ఫెక్ట్ అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్, టాప్ స్పిన్ ఫోర్ హ్యాండ్. హై బౌన్స్లో బాల్ షోల్డర్ హైట్కి లేస్తుంది, అపోనెంట్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సెకండ్ పాయింట్, మూమెంట్ అండ్ డిఫెన్స్. స్లో కోర్ట్లో ఆల్కరాజ్ కోర్ట్ని చాలా ఈజీగా కవర్ చేస్తాడు. థర్డ్ పాయింట్, డ్రాప్ షాట్స్. ఇండియన్ వెల్స్ స్లో సర్ఫేస్లో డ్రాప్ షాట్స్ అంటే పెద్ద వెపన్ అనే చెప్పొచ్చు. ఈ క్వార్టర్లో ఆల్కరాజ్కి భయం ఉండడం వల్ల ఫస్ట్ రౌండ్లో ప్రెషర్ అయితే ఏం లేదు అండ్ రిథమ్ కూడా బిల్డ్ చేసుకుంటారని చెప్పొచ్చు. నెక్స్ట్ డేంజరస్ నేమ్ అలెక్స్ డెమినోర్. డెమినోర్ పవర్ ప్లేయర్ కాదు, కానీ కోర్ట్స్లో స్పీడ్, డిఫెన్స్, కౌంటర్ పంచింగ్ ఈ మూడు డెమినోర్ ఒక స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు అండ్ చాలా ఎఫెక్టివ్ ప్లేయర్ అండ్ దాని డెమోన్ అని నిక్నేమ్ కూడా ఉంది. ఆల్కరాజ్కి డైరెక్ట్ విన్నర్స్ రాకపోతే డెమినోర్ ర్యాలీస్ 20-25 షాట్స్ వరకు తీసుకెళ్తాడు. ఈ మ్యాచ్అప్లో ఆల్కరాజ్ అటాక్ చేస్తాడు అండ్ డెమినోర్ ఫ్రస్ట్రేట్ చేస్తాడు. సో ఇది ఒక మెంటల్ బ్యాట్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేమ్ క్యాస్పర్ రూట్. రూట్ క్లే కోర్ట్ స్టైల్ ప్లేయర్. ఇండియన్ వెల్స్ బౌన్స్ ఆల్మోస్ట్ క్లేలా బిహేవ్ చేస్తుంది అండ్ రూట్ ఒక స్ట్రెంగ్స్ ఏంటంటే లాంగ్ ర్యాలీస్, హెవీ టాప్ స్పిన్ అండ్ ఎర్రర్ ఫ్రీ టెన్నిస్. అండ్ వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయంటే ప్రెషర్ మూమెంట్స్లో ప్యాసివ్ ప్లే. సో రూట్ డీప్ రన్ చేయాలంటే అగ్రెషన్ ఇంప్రూవ్ అవ్వాలనే చెప్పుకోవచ్చు. ఇంకో ఇద్దరు ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్ ఉన్నారు ఈ గ్రూప్లో, దిమిత్రో అండ్ బబ్లిక్. ముందుగా దిమిత్రో గురించి మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అండ్ వెరైటీ ఉంది, కానీ కన్సిస్టెన్సీయే లేదు. అండ్ బబ్లిక్ గురించి మాట్లాడుకుంటే ఒక డే జీనియస్, నెక్స్ట్ డిజాస్టర్ అలా ఆడతాడు. సో ఇద్దరు ఎర్లీ రౌండ్స్లో బిగ్ నేమ్స్ని డిస్టర్బ్ చేయగలరు. సో పాసిబుల్ కీ మ్యాచ్అప్స్ చూసుకుంటే ఈ గ్రూప్లో ఆల్కరాజ్ వర్సెస్ దిమోనర్ అవ్వచ్చు. సో ఈ రెండింటి మ్యాచ్ జరిగితే స్టామినా టెస్ట్ అని చెప్పచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి రూట్ వర్సెస్ దిమిత్రో, ఇదైతే బేస్ లైన్ చెస్. అండ్ థర్డ్ వచ్చేసి ఆల్కరాజ్ వర్సెస్ రూట్, ఇదైతే టాప్ స్పిన్ వర్సెస్ పేషెన్స్. సో ఈ క్వార్టర్లో అప్సెట్ పాసిబుల్ కదని చెప్పలేను, కానీ ప్రాబిలిటీలో ఆల్కరాజే వన్ సైడ్ ఉంటాడు. సో ఇండియన్ వెల్స్ కండిషన్స్ ప్లస్ డ్రా వస్తే క్లియర్ ఫేవరెట్గా ఆల్కరాజ్ ఉన్నాడు, బిగ్గెస్ట్ థ్రెట్గా ఈ గ్రూప్లో దిమోనార్ ఉన్నాడు అండ్ డార్క్ హార్స్గా రూడ్ ఉన్నాడు. ఆల్కరాజ్ సెమీఫైనల్ రీచ్ అవ్వడం ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్. సో ఫ్రెండ్స్, ఇండియన్ వెల్స్ 2026 ఫస్ట్ క్వార్టర్లో పవర్ కనెక్ట్, అడాప్టబిలిటీ ఇంపార్టెంట్. మీ ఒపీనియన్ ఏంటి? ఆల్కరాజ్ని ఎవరైనా స్టాప్ చేయగలరా? కమెంట్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.